కల్తీ ఆహార పదార్థాలు కలకలం రేపుతున్నాయి. కుల్సంపుర పిఎస్ పరిధిలోని వెంకటేశ్వర నగర్లో స్థానిక పోలీసులతో కలిసి టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. వందల కేజీల కల్తీ పచ్చడిని సీజ్ చేశారు. డ్రమ్ముల్లో పచ్చడి నిల్వ చేసినట్లుగా గుర్తించారు. పచ్చళ్ల తయారీకి వాడుతున్న మెటీరియల్ ను స్వాధీనం చేసుకున్నారు. గోడా నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. కల్తీ పచ్చళ్లపై మరింత సమాచారం మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. ఆహార పదార్థాల తయారీ సెంటర్లపై రైడ్స్లో భాగంగా కుల్సంపుర పోలీస్ స్టేషన్ లిమిట్స్లోని వెంకటేశ్వర నగర్లో పోలీసులు రైడ్ చేశారు. రైడ్ చేసి కొన్ని వందల కేజీల కల్తీ పచ్చళ్లను సీజ్ చేయడం జరిగింది. ప్రజెంట్ ఆ ఇన్సిడెంట్ జరిగినటువంటి స్పాట్ దగ్గర మనం ఉన్నాం. ఒకసారి విజువల్స్లో కనిపిస్తున్నటువంటి ఇదే గోడౌన్లోనే కొన్ని వందల కేజీల కల్తీ పచ్చళ్లను తయారు చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ ఉన్నారు ఇక్కడ తయారీదారులు. దీనిపైన పక్కా సమాచారంతోనే స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు రైడ్ చేయడం జరిగింది. ఇక్కడ తయారు చేసినటువంటి వివిధ రకాల పచ్చళ్లకు సంబంధించినటువంటి మెటీరియల్ మొత్తాన్ని కూడా సీజ్ చేశారు. మనకు అందినటువంటి సమాచారాన్ని బట్టి లోకల్గా ఉన్నటువంటి పోలీసులతో పాటు టాస్క్ ఫోర్స్ టీమ్స్ ఇక్కడ రైడ్స్ నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్లోనే కొన్ని వందల కేజీల డబ్బాలను నిల్వ ఉంచారు ఇదే ప్రాంతంలో. అయితే ఇక్కడ దాదాపు ఒక డ్రమ్ముకి అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే ఎలక్ట్రానిక్ వస్తువులను, దాదాపు టమాటో, చింతపండు పేస్ట్లను స్వాధీనం చేసుకోవడం జరిగింది. పండుమిర్చి, చింతకాయ, ఉసిరి మరియు గోంగూర అంటే పచ్చళ్లకు ఉపయోగించినటువంటి వివిధ రకాల అన్ని రకాల కూరగాయలను అన్ని కుళ్ళిన పరిస్థితుల్లో వాళ్ళు ఐడెంటిఫై చేసి వాటన్నిటిని కూడా సీజ్ చేశారు. ఇక్కడ ఎవరైతే ఈ గోడౌన్ను నిర్వహిస్తున్నటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకున్నట్టు కూడా సమాచారం అందుతోంది. నగర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక మార్కెట్లకు ఇక్కడి నుంచే ఈ ప్రాంతం ఈ గోడౌన్ నుంచే పచ్చళ్ళు అనేవి సరఫరా అవుతున్నట్లు కూడా ఐడెంటిఫై చేశారు. ఈ రకంగా కల్తీ పచ్చళ్లను తయారు చేసి, కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్లను తయారు చేసి నగర వ్యాప్తంగా ఉన్నటువంటి మార్కెట్లకు సరఫరా చేస్తూ ఉన్నారు. ఈ రకంగా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ ఉన్నారు. ఎంతోమంది అనారోగ్యం పాలై హాస్పిటల్స్లో వేల రూపాయలు, లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుంటున్నటువంటి సిచ్యువేషన్స్ కనిపిస్తుంది. ఇంకా రీసెంట్గా ఏర్పాటు చేసినటువంటి హెచ్ఫాస్ట్ ద్వారా ఒక టాస్క్ ఫోర్స్లోనే సపరేట్ వ్యవస్థను ఏర్పాటు చేసి కల్తీ ఆహార పదార్థాలు నగర వ్యాప్తంగా ఎక్కడ తయారైనా వాటి మీద చర్యలు తీసుకుంటామనేటువంటి విషయాలను పోలీసులు ఇప్పటికే స్పష్టం చేయడం జరిగింది. కొన్ని లక్షల రూపాయల విలువైనటువంటి సామాగ్రి మొత్తాన్ని కూడా సీజ్ చేసి తయారీదారులను అదుపులోకి తీసుకున్నారు. కెమెరా పర్సన్ రవితేజ్తో రత్నకుమార్, కుల్సంపూర్ నుంచి.